రే ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నారు? శివరాత్రి కదరా, గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అయితే. మామూలుగా ఉండదు మరి. గుడి మాత్రం సూపర్ కట్టారా. ఈ కొనల్లో శివుని విగ్రహం విలేజ్ కి అట్రాక్షన్ రా. ఇదే వ్యూ ఆ కొండవాళ్ళ చెట్టు దగ్గర నుంచి చూస్తే మాత్రం వేరే లెవెల్. అంతే పదా మరి చూసేద్దాం పదా. అరే శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇంతకీ నీకు తెలుసా? తెలీదురా. నీకు తెలుసా? తెలుసురా. ఎందుకు? అదో పెద్ద కథ. ఏంటో చెప్పు మరి అయితే. నాకు తెలిసిన ఒక స్టోరీ ఉందిరా, కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదురా. పర్లేదు చెప్పురా. శివునికి బిల్వ పత్రాలు ఎందుకు ఇష్టమో, శివరాత్రికి జింకలకి సంబంధం ఏమిటో, అసలు శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకుంటారో నేను చెప్తాను విను. అరే రే కూర్చోరారా. అరే ఏంట్రా, దేని గురించి మాట్లాడుతున్నారా? శివరాత్రి గురించి చెప్తున్నాడు రా. అదేంటో నాకు కూడా చెప్పురా. జింకలకి శివరాత్రికి ఏదో సంబంధం ఉందన్న. ఏంటో ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పు. మన స్కంద పురాణంలో పద్మ పురాణంలో శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందులోనే భాగంగా శివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగిందని కూడా అంటారు. ఒకరోజు పార్వతీదేవి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుందని అడగ్గా శివుడు ఒక చిన్న కథ పార్వతీదేవికి చెప్పాడు. అంటే పార్వతీదేవి శివుడికి వ్రతం చేస్తే ఎటువంటి ప్రతిఫలం దక్కుతుందో అనే కదా అడిగింది. ఇంతకీ ఆ చిన్న కథ ఏంటి? ఆ కథ ఏమిటంటే, ఒక కొండ ప్రాంతంలో ఒక వేటగాడు ఉండేవాడు. రోజు అడవికి వెళ్ళి తెచ్చిన ఆహారంతో తన కుటుంబంతో బ్రతికేవాడు. ఒకరోజు ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపించింది. ఈ కొలంలో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న ఒక చెట్టు మీద కూర్చుని ఎదురు చూస్తాడు. ఆ చెట్టు కిందే స్వయంభూగా వెలిసిన ఒక శివలింగం కూడా ఉంది. కానీ అది అతనికి తెలియదు. రాత్రి కావడంతో శివ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు. ఆ చెట్టుపైన ఆకులు ఎక్కువగా ఉండడంతో జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులను కొమ్మలను తెంపి కిందకి పదేస్తూ ఎదురు చూస్తాడు. ఈలోపు ఒక ఆడజింక వచ్చింది. ఆ జింక వైపు బాణం ఎక్కు పెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది. అదేంటి జింక మాట్లాడడం ఏంటి? దాని గురించి కూడా చెప్తా, కథ పూర్తిగా విను. ఆ జింక మానవ గొంతుతో మాట్లాడి ఇలా అన్నది, నన్ను చంపకుండా విడిచిపెట్టమని, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తానని వేటగాడిని అడిగింది. అది విన్న వేటగాడు మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తరువాత అతను నిద్ర మానుకుని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి మరొక జింక వచ్చింది. దాని మీద విల్లు ఎక్కువ పెట్టేసరికి నా ఒంట్లో మాంసమైనా లేదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను చంపినా నీకు ఉపయోగం లేదు, నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను, నన్నే చంపప్పుదని విడిచిపెట్టమని అడుగుతుంది. ఆగాగు, ఈ జింక కూడా మాట్లాడిందా? అయితే నెక్స్ట్ ఏం జరిగింది? మళ్ళీ వేటగాడికి మనసు మారి ఈ జింకను కూడా వదిలేశాడు. మరి కొంతసేపటికి మరో జింక అక్కడికి వచ్చింది. ఈ జింక కూడా మాట్లాడిందా? ఆ జింకను కూడా చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఏమన్నదో తెలుసా? ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను, నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది. ఆ తల్లి ఆవేదనను చూసి తనను కూడా వదిలేశాడు. మరి తన కుటుంబానికి ఏం తీసుకుని వెళ్తాడు? ఇంతలో అక్కడికి ఒక మగ జింక వచ్చింది. ఇటువైపు ఆడ జింకలు వచ్చాయా అని అడుగుతుంది. వచ్చారు, కానీ మీరంతా ఎవరు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. నాకు వచ్చినట్టే వచ్చింది, ఇప్పుడేం చెప్పు. అప్పుడు ఆ జింక, నేను హిరణ్యకుడను, ఇంతకు ముందు వచ్చిన జింకలు నా భార్యలు అని చెప్పాడు. అయితే వాళ్ళు జింకలు ఎందుకు మారారు? శివుడి పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది, మా కామవాంఛకి శిక్షగా జింకలా పుట్టమని, వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది. నేను నా భార్యను బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతానని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మాట ఇచ్చినట్టుగానే ఆ జింకలు ప్రొద్దున్నే వచ్చి నన్ను చంపు అని బ్రతిమలాదాయి. వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోయింది. ఇచ్చిన మాట కోసం, మన అనుకునే వారి ప్రాణం కోసం చావుకి సిద్ధమయ్యారు అంటే మీరు వెళ్ళి హాయిగా బ్రతకండి అని చెప్పాడు. ఆ వేటగాడు ఎంత మంచి ఆడరా. ఇంతలోనే దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగానికి స్వర్గలోక ప్రాప్తి కలుగునని, జింకలను దీవించి నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని, ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే రాశి చక్రం ఏర్పడుతుంది. అదే రోజున మనం శివరాత్రిని జరుపుకుంటాం. ఆ తరువాత ఆ వేటగాడు
ఎందుకు ఇదంతా జరిగిందని అడగగా ఆ దేవతలు, నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు, ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలిసి మరుగున పడిపోయింది. నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా శివ శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివునికి ఇష్టమైన మారేడు ఆకులను లింగంపై పడేటట్లు చేశావు. శివునిచే శపించబడిన ఆ జింకలను కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు. అంటే తెలియకుండా శివ పూజ చేస్తాడా? అవును, అదే పార్వతీదేవి కూడా చెప్పదు. తెలిసి చేసినా తెలియక చేసినా నన్ను పిలిస్తే ఎలా అయినా పలుకుతానని. ఆ 3 ముఖాలు కలిగిన మారేడు పత్రి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్తాడు. నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమం తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకులు పసరును తాగి మంట రాకుండా ఆపాను. అందుకే మారేడాకులు నాకు ఇష్టమని శివుడు చెప్తాడు. బాగుందిరా, చాలా బాగుంది శివరాత్రి విశిష్టత. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పురాణాలని కథలుగా కాకుండా మన లైఫ్ లెసన్స్గా నేర్చుకోవాలి. అనుకున్నది జరగకపోయినా ఓపికతో ఎలా ఉండాలో వేటగాడు నేర్పించాడు. ఇచ్చిన మాట ఎలా అయినా నిలబెట్టుకోవాలని జింకలు నేర్పించారు. ఈ శివరాత్రికి మీరు కూడా ఉపవాసం జాగారం చేసి మీ చుట్టుపక్కల ఒక ఆధ్యాత్మిక మార్పును తీసుకురండి. అది ఒక సానుకూల ప్రకాశం క్రియేట్ చేసి మీ మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది.